అంటే నయం ఏమంటుంది తెలుసా? అవునండి, బిటర్నెస్లో మిగిలిపోయాను, కానీ ఈ రూత్ ఎక్స్ట్రా మైలు వెళ్ళింది, ఫ్రూట్స్ తీసుకొని వచ్చింది, చేతిలో పనులు, మిగిలిన లెఫ్ట్ ఓవర్ ఫుడ్ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటే కరువుతో చచ్చిపోతాం అనుకుంటే సమృద్ధికి కారణమవుతుంది. మరి ఈరోజు యెహోవా నిజముగా ఆశీర్వాదమును మాకు ఇచ్చినాడని చెప్పడంలో నేను ఎందుకు ఆలోచించాలి? మిగిలిపోయింది కూడా ఎందుకు తీసుకురావాలండి? ఈరోజు అడుగుతున్నాను, ఎంత వేస్టేజ్ చేస్తాం? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారు. తినిన తర్వాత దేవుడు ఏమన్నాడండి? 12 గంపలు డైరెక్ట్ మిగిలాయా? అదే మనం అనుకుంటాం సండే స్కూల్ కథలో, 5 రొట్టెలు 2 చేపలు 5,000 12 గంపలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడే మన చాలా కుటుంబాలు పొరపాటు చేస్తున్నారు. సేవింగ్స్లో ప్లానింగ్ లేదు. నిజంగా ఎంత వ్యయపరుస్తాం, ఎంత వేస్ట్ చేస్తామంటే వారు తృప్తిగా తిరిగిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పండి. ఏం పోగు చేయాలంట? మిగిలిన ముక్కలు ఏరుకోండి. మిగిలిన ముక్కలు చాలాసార్లు మనకి ఇచ్చిన వనరులను మనం ఏం చేస్తామంటే వేస్ట్ చేస్తాం. లాట్ ఆఫ్ వేస్టేజ్. అయితే ప్రభు అన్నాడు ఏరండి అన్న. అంటే ప్రభుకి ఏమైనా కొరతనా అండి? కాదు కదా. ఎందుకు ఏరమనంటే ఏరుతానంటే ఎన్ని గంపలు మిగిలాయండి? 12 గంపలు మిగిలాయి. జస్ట్ ట్రై టు సీ హౌ మచ్ ఆఫ్ టైమ్ ఈజ్ వేస్టెడ్, హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్, హౌ మచ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ వేస్టెడ్, హౌ మచ్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ వేస్టెడ్. ఎన్ని వృధా చేస్తారో ఒకసారి ఆలోచించు. మన జీవితంలో చాలాసార్లు ఎంత వృధా చేస్తాం. ఆర్ యూ కేర్ఫుల్ అబౌట్ వాట్ గాడ్ గివ్స్ యూ? ఎలా నువ్వు దేవుని దర్శనాన్ని ఇతరులకు ధనముగా ఎలా మారుస్తున్నావు? హౌ కెన్ యూ ట్రాన్స్ఫార్మ్ దాట్? యు ఆర్ వేస్టింగ్ అలాట్. దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పిల్లలు సమయాన్ని వృధా చేస్తున్నారు, కుటుంబాలు ధనాన్ని వృధా చేస్తున్నారు. అంటది ఐఎమ్ గోయింగ్ ఎక్స్ట్రా మైల్ ఇన్ సేవింగ్, ఐఎమ్ గోయింగ్ ఎక్స్ట్రా మైల్ టు ప్రిజర్వ్ ద వేస్టేజ్. అంటే వేస్టేజ్ కాకుండా కాపాడడానికి ఏం చేస్తాను? ఐ విల్ గో ఎక్స్ట్రా. కష్టమైన పర్లే వెళ్తాను.